వృషభ రాశి వారికి 30 అలానే కాకుండా నవంబర్ 1, 2 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈ స్త్రీ మీ జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోతుందన్నమాట. ఆ స్త్రీ వెళ్ళిపోతుంది కాబట్టి అనేక రకాల సమస్యలైతే రాబోతున్నాయి. అందుకే మీరేంటంటే గనక చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఈ యొక్క వృషభ రాశి వారి గనక మనం పరిశీలించుకున్నట్టయితే వీరి గుణగణాలండి చాలా చక్కగా ఉంటాయి. చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. అందరితో ఏంటంటే గనక ఈజీగా ఇలా కలిసిపోతారండి. అందంగా ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అందరినీ కలుపుకొని పోతారు. అలానే కాకుండా ఏంటంటే గనక ఎక్కడ కూడా యాటిట్యూడ్ అనేది చూపించరండి. అంటే ఇలా ఏంటంటే గనక నేనే బాగుండాలి అనే రకం కాదండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం అనమాట ఈ వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి ఏంటంటే గనక చెప్పాలంటే ముఖ్యంగా ఎప్పుడు కూడా కష్టాలు వస్తూనే ఉంటాయండి. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే దైవానుగ్రహం అనేది ఉంటుందండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఏంటంటే కనుక మీ జీవితం ఎప్పుడు కష్టాలమయంగానే మారుతుంది. ఇప్పుడు కనుక మనం పరిశీలించుకుంటే ఈ యొక్క స్త్రీ మీ జీవితంలో నుంచి అంటే వెళ్ళిపోతుంది కాబట్టి మీకేంటంటే చాలా వరకు కూడా సమస్యలు క్రియేట్ అవుతాయి అనమాట. ఆర్థికంగా కొంచెం కలిసి రాకపోవటం, ఫైనాన్షియల్గా ఏం బాగుండకపోవటం, ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో ఉండటం, అన్ని కష్టాలు మీకే వచ్చినట్టు మీరు బాధపడిపోవటం, ఇదంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. వృషభ రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా వృషభ రాశి వారికి ఇలా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ముఖ్యంగా వీరు ఎక్కువగా ఏంటంటే అందరికి హెల్ప్ చేస్తారండి. కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరి దగ్గరికి రారు, ఎలాంటి హెల్ప్ అనేది చెయ్యరు. అలానే కాకుండా ఏంటంటే కనుక వీరు పాడైపోతూ చూసి నవ్వేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. వీరి చుట్టుపక్కలే ఏంటంటే కనుక వీరికి శత్రువులు అధికంగా ఉంటారనమాట. వీళ్ళు ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉంటారండి. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ఏంటంటే కనుక గుర్తుండాలంటారు కదా, ఎప్పుడు కూడా ఎంత ఎదిగినా అలాంటి వ్యక్తిత్వాన్ని వీళ్ళు కలిసి ఉంటారు. చాలా కష్టపడే తత్వం అనేది ఉంటుందన్నమాట. ఎక్కువగా ఏంటంటే కష్టపడుతూ ఉంటారు, కష్టం కోసమే పుట్టామా అనుకున్నట్టుగా ఉంటూ ఉంటారనమాట. వృషభ రాశి వారికి ఎంత కష్టపడ్డా, ఎంత అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్ని కష్టాలు భరించినా లైఫ్ మాత్రం బాగుంటుందండి. నిజం చెప్పాలంటే కనుక కొన్నిసార్లు ఏంటంటే కనుక ఒంటరిగా ఫీల్ అయిపోతారండి. ఒంటరి వాళ్ళము, మాకు ఏ అనుగ్రహాలు లేవు, ఎవ్వరు కూడా మమ్మల్ని ఏంటంటే కనుక పట్టించుకోడు, మాకు ఏ తోడు లేదన్నట్టుగా కొంచెం ఫీల్ అయిపోతారు. అయినప్పటికీ కూడా చుట్టుపక్కల చాలా మంది ఉంటారండి. అవసరం కోసం మాత్రమే ఏంటంటే కనుక వీళ్ళని ఉపయోగించుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీళ్ళని దూరం పెడుతూ ఉంటారు. కాబట్టి ఎవరితో ఎంత మెదగాలో అంతే మెదగండి, ఎవరితో ఎంతలా మాట్లాడాలో అంతలే మాట్లాడండి. అలానే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా నా వాళ్ళు అనుకోకుండా కొంచెం వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మీరు గమనించుకోండి, మీకు మంచి జరుగుతుంది. లేదందరూ నా వాళ్ళే అనుకుంటే కనుక మీరు అవసరాల కొద్దీ మాత్రమే మీతో మాట్లాడతారు, అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని దూరం పెడతారు. మీరు ఎవరితో కూడా ఎలాంటి విషయాలను పంచుకోకండి. అలా పంచుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక వాస్తవానికి చెప్పాలంటే ముఖ్యంగా మీరు ఎవరితో ఏదైనా పంచుకుంటే మీరు బాగుంటే చూసి అంటే ఏడ్చే వాళ్ళు మీ చుట్టూనే ఉన్నారనమాట. అదే మీరు పాడైపోతే చూసి నవ్వేవాళ్ళు మీ చుట్టుపక్కలే ఉన్నారనమాట. అందుకే ఏది కూడా ఎవరితో కూడా ఎలాంటి పర్సనల్ విషయాలను పంచుకోకండి. ముఖ్యంగా మనం గమనించుకుంటే ఏంటంటే కనుక మీ ఎదుగుదలని ఆపాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. మీరు ఎదగటం కొంతమందికి ఇష్టం ఉండదు. అందుకే ఏంటంటే మీ లైఫ్ గురించి చెప్పుకున్నారనుకోండి, చాలా కుళ్ళుకుంటారు, కుతంత్రాలు జరుపుతారు, ఇంకా చెడు దిష్టి, నరదిష్టి అనేది పెరిగిపోతుందన్నమాట. అందుకే అందరినీ దూరం పెట్టండి. అలానే కాకుండా ఎవరికి కూడా ఏ విషయాలు చెప్పకండి. అలాగే వచ్చేసి ఏంటంటే దైవారాధన చేస్తూ ఉండండి. మీకు వాస్తవానికి చిన్న చిన్న కష్టాలు ఉన్నాయండి, అంత పెద్ద కష్టాలు అయితే లేవు. ఇంకా మనం చూసుకున్నట్టయితే రేపు కార్తీక శుక్రవారం కాబట్టి వీలుంటే లక్ష్మీదేవిని పూజించండి. అంటే దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించండి. అలానే కాకుండా వీలుంటే ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 2 యాలక్కాయలను తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే పూజ చేసుకున్న తర్వాత ఆ యాలకులు తీసుకుని పర్సులో పెట్టుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ జీవితం మారిపోతుంది. మీకంతా కూడా ఏంటంటే కనుక మంచి చేకూరటానికి అవకాశం ఉంటుందండి. మీ పరంగా ఈ యాలకుల పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది. కార్తీక మాసం కాబట్టి ఉదయాన్నే లేచి చల్లీల స్నానం చేసి మీరేంటంటే వీలుంటే ఇలా లక్ష్మీదేవిని పూజించండి. అలానే కాకుండా ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు తులసి గోడ దగ్గరికి వెళ్ళి అమ్మ వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళండి. వెళ్ళిన పనిలో ఆటంకాలు రావు. అలానే కాకుండా మీరు వెళ్ళే పని కూడా చక్కగా సాగుతుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదనమాట. ఇది బండ గుర్తు పెట్టుకొని చేసుకోండి, మీ సుడి తిరుగుతుందండి, మీకు మంచి జరుగుతుందనమాట. దైవానుగ్రహం ఎక్కువగా లభిస్తుంది. దేవుడి మీద భక్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక నమ్మరు కదండి. నమ్మక మీరే ఏంటంటే మీ లైఫ్ని ఇబ్బందుల్లో పడేసుకుంటారనమాట. అలా కాకుండా మీరు ఏంటంటే కనుక భగవంతుడిని ఎక్కువగా నమ్మండి, పూజించండి. అలానే కాకుండా ఇలా చిన్న చిన్న
పూజలు ఇలాంటివి చేస్తూ ఉండండి. ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న దాన ధర్మాలు కూడా చేయండి. అంటే ఎక్కువగా మీకు తోచిన దాన ధర్మాలండి, మరి పెద్దవి చేయమని చెప్పట్లేదు, చిన్న చిన్నవి చేయండి. అలా దాన ధర్మాల వల్ల కూడా మీకు మంచి చేకూరుతుందన్నమాట. ఇలా ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే అన్ని రంగాల వారికి బాగా కలిసి వస్తుందండి. విద్యార్థులకు కూడా మంచి సమయం అని చెప్పొచ్చు. విద్యలో బాగా రాణించగలుగుతారు. వృత్తి ఉద్యోగ పరంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఏంటంటే బాసు నుంచి కొంచెం అంటే ఇబ్బందికరంగా ఉండటం, పని చేస్తే అందులో ఏంటంటే కనుక కొంచెం ఇంట్రెస్ట్ పెట్టగా కొంచెం బాసు నుంచి మీకు ఏంటంటే కనుక ఇలా ఏంటంటే కోపగించుకోవటం, మీ బాస్ కావచ్చు, మీరు చేసే పని ఏంటంటే కనుక పైన చేయటం, అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టకపోవటం, ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోవటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అవి చూసుకోండి. అలానే కాకుండా ఏ పని చేసినా ఆలోచన పక్కన పెట్టి ఆ పనిని ఇంట్రెస్ట్గా చేయండి. మీరు కష్టపడే తత్వం, ఏదైనా మొదలు పెడితే దాన్ని ఆపరు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కనుక మైండ్ డిస్టర్బ్ అయ్యి ఏదో ఆలోచనలు పడిపోయి పై పని చేసి కొంచెం ఏంటంటే కనుక మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందండి. ముఖ్యంగా ఏంటంటే కనుక మీకు తెలియకుండానే ఆలోచన వస్తుందన్నమాట. ఎంత ఆలోచించకూడదనుకున్నా సరే ఏదో ఒకటి ఆలోచిస్తారు, ఏదో ఒక ధ్యానంలో ఉండిపోతారు. పనుల పరంగా ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆలోచన ఏంటంటే కనుక పక్కన పెట్టండి. అలానే కాకుండా సమయానికి ఆహారం తీసుకోండి. మీకు ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చూసుకుంటే వృషభ రాశి వారికి కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా జీర్ణకోశ అంటే తిన్నది డైజెషన్ అవ్వకపోవటం, అలానే కాకుండా కొంచెం ఇబ్బందికరంగా ఉండటం, ఎక్కువగా ఏంటంటే కనుక ఎడమ చెయ్యి లాగటం, కొలెస్ట్రాల్ పెరగటం, ఇలాంటి సమస్యలు అయితే వస్తాయండి. ఇది గుర్తుపెట్టుకోండి. అందరికీ వస్తుందని మనం చెప్పట్లేదు, కానీ వృషభ రాశి వారికి అయితే కొద్దిపాటి మందికి అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. అది మీరు చూసుకుంటే సరిపోతుంది. సమయానికి ఆహారం తీసుకోండి. కొంచెం ఆయిల్ ఫుడ్ని తగ్గించండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎక్కువగా అంటే ఆలోచించకండి. ఆలోచించటం వల్ల కూడా అనేక రకాల రోగాలు వస్తాయి. కాబట్టి ఆలోచనను పక్కన పెట్టండి. మీ లైఫ్లో ఏది రాసి పెట్టుంటే అదే మీకు జరుగుతుంది. కాబట్టి ఇంకా గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక పిల్లల పరంగా బాగుంటుంది, వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది, వాళ్ళని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అలానే కాకుండా భార్యాభర్తల బంధం బలపడుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదు. ప్రేమన రాగాలు పెరుగుతాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం వస్తుంది. చక్కటి లాభాలు కలుగుతాయి. మంచి ఫలితాలను అయితే మీరు చూస్తారు. ఇలా ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. కానీ పర్సనల్గా ఈ ఉద్యోగ పరంగా కావచ్చు కొన్ని ఇబ్బందులు అండి. బాసు నుంచి కొంచెం మీరు పనిచేసే దగ్గర మీరు అంటే బాసు నుంచి ఏంటంటే కనుక కొంచెం ఊహించని విధంగా ఏంటంటే మీ లైఫ్ ఉండటం, మీరు ఎప్పుడు కూడా చూడనంత కోపాన్ని చూడటం, అలానే కాకుండా ఉద్యోగంలో బదిలీలు అవ్వటం, కొంచెం ఏంటంటే కనుక జీతం తగ్గినట్టు అనిపించడం, ఎంత కష్టపడ్డా కానీ దానికి ప్రతిఫలం అనేది రాకపోవటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే చిరాకులు కొంచెం గొడవ ఇవన్నీ కూడా జరుగుతాయండి. ఇలాంటి సిచ్యువేషన్ అయితే మీరు ఎదుర్కోగలుగుతున్నారు. కాబట్టి ఎక్కువగా దైవారాధన చేయడం, అలానే కాకుండా ఏంటంటే కనుక కార్తీక మాసం కదా, పరమ పవిత్రమైన మాసం కాబట్టి వీలుంటే సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ శివాలయానికి వెళ్ళండి. కాసేపు అక్కడ కూర్చోండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. అలా పఠించడం వల్ల కూడా ఏంటంటే మీ ధ్యానం అంతా కూడా భగవంతుడిపై అంటే ఇలా అవుతుంది కదండి, భగవంతుడిపై వెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం భారం తగ్గిపోయినట్టు, ఏదో బాధ తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. ఇలా కూడా మీరు చేయొచ్చు. ఇక ఈ కార్తీక మాసంలో మీరు ఏంటంటే ముఖ్యంగా మనకి ఏకాదశి రాబోతుందండి. ఏకాదశి తిథి రోజున ఏంటంటే కనుక ధూప నైవేద్యాలతో చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజించండి. అలా పూజించి పిండి దీపం చేసుకోండి. ఆ రోజు ఉదయాన్నే లేచి చల్లీలతో స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు నీళ్ళలో పసుపుని కలుపుకొని చేయండి. స్నానం చేసిన తర్వాత ఈరోజు ఏంటంటే ఉతికిన వస్త్రాలు ధరించండి. పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విశేషంగా ధనలాభం కలుగుతుంది. అలా ధరించిన తర్వాత ఏంటంటే దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా వెళ్ళండి. ఇంట్లో తులసి కోట దగ్గర పూజ చేసుకోవటం, అలానే కాకుండా ఉపవాసం ఉండటం, ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిదన్నమాట. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఏంటంటే కనుక అత్యంత శక్తితో కూడి వస్తుంది. కాబట్టి ఈరోజు చేసే పూజలకు కావచ్చు, ఈరోజు చేసుకునే ఉపవాసానికి కావచ్చు కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి వీలుంటే ఏంటంటే కనుక ఈ విధంగా అండి ఆచరించండి. ఇక అనంతరం వచ్చేసి మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా చేసేసుకొని శని బాధలు అధికంగా ఉంటాయి కదండి. శని వల్ల చాలా సఫర్ అయిపోతారు. శని వల్ల ఏంటంటే ఇబ్బంది పడిపోతున్నారు కదా. ఆ శనిని తొలగించుకోవడానికి నల్ల నువ్వులు కానీ, నల్ల మినుములు కానీ, రాళ్ళ ఉప్పు ప్యాకెట్ను కానీ దానం చేయండి. అంటే ఇంటికి తెచ్చుకోకండి, బయటనే దానం చేసేయండి, సరిపోతుందన్నమాట. ఈరోజు ఈ విధంగా దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరైనా సరే ఆకలితో ఉన్న వాళ్లకు ఒక ఇద్దరికైనా సరేనండి కడుపు నిండా అన్నం పెట్టండి. అలా కూడా మీకు ఫలితం ఉంటుందన్నమాట. ఆవు కూడా ఈరోజు ఏంటంటే కనుక ఆహారం తినిపించండి. కార్తీక మాసంలో ఒక్కసారైనా సరేనండి గోమాతను పూజించడం, గోవుకు ఆహారం పెట్టడం, అలానే కాకుండా గోవుకు పచ్చగడ్డి కానీ తోటకూర కానీ వృషభ రాశి వారు తినిపిస్తే చాలా మంచిదండి. అలా తినిపించడం వల్ల ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. ఎవరికైతే ధన ద్వారాలు మూసుకుపోయాయో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక
చక్కటి రిజల్ట్ ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఆవు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఆవు వెనక భాగాన తాకి ఆ తర్వాత ఏంటంటే కనుక పాదాలని తాకి నమస్కరించుకొని వీళ్ళుంటే ప్రదక్షిణలు చేయండి. లేకపోతే ఏంటంటే కనుక పచ్చగడ్డి కానీ తోటగడ్డి అంటే తోటకూర కానీ మీ యొక్క చేతులతో తినిపించి మీకుండే కొన్ని ధన సమస్యలు ఏవైతే ఉంటాయో అవి చెప్పుకోండి. చేతిలో పట్టుకోండి ముందుగా ఆ తోటకూరని అలా పట్టేసుకొని మాకు మంచి జరగాలి డబ్బు రావాలన్నట్టుగా చెప్పుకొని సంకల్పం తినిపిస్తే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట. ఇది గమనించుకోండి. ఇక ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించేసుకోండి సరిపోతుందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే మీకు మనం చెప్పాం కదా ఈ స్త్రీ మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుందండి. కొంచెం ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుందండి. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది కాబట్టి మీకు ఏంటంటే కొంచెం డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయండి. కొంచెమని కాదు బాగానే డబ్బుకు సంబంధించిన సమస్యలు అయితే వస్తాయండి. అడిగిన వారు అప్పివ్వరు, అప్పిచ్చిన వారు ఏంటంటే కనుక డబ్బు కావాలని ఇబ్బంది పెడతారండి. ఎక్కువగా ఏంటంటే కనుక డబ్బు గురించి మీకు ఏంటంటే కనుక విపరీతంగా కష్టాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ధన సమస్యల నుంచి బయటపడాలంటే కనుక లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. అమ్మవారిని ఎంత నిష్ట నియమాలతో పూజించుకుంటారో ఆ ధనలక్ష్మి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఏంటంటే కనుక కొంచెం లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తగ్గిపోతుందండి. అలా తగ్గిపోతుంది కాబట్టి కొన్ని సమస్యలు అయితే రాబోతున్నాయి. ధనానికి ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. డబ్బు లేక ఒక రకంగా చెప్పాలంటే నరకం చూస్తారండి. మరీ కొంతమందికి ఏంటంటే బాగానే ఉంటుంది కానీ కొంతమందికి మనం గమనించుకున్నట్టయితే డబ్బు లేక ఇబ్బంది అయితే ఎక్కువగా కలుగుతుందన్నమాట. సంపాదించింది మిగలదు, ఎవరైనా అడిగితే డబ్బు ఇవ్వరు, లేక ఏంటంటే చాలా బాధపడతారనమాట. ఎందుకు మాకు ఇలా ధన సమస్య వచ్చిందని మీరు ఏంటంటే ఇబ్బంది పడిపోతారండి. మీకు పూర్వకర్మ శాపాలు పాపాల వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి కొద్ది రోజులు అంటే గ్రహస్థితిలో మార్పుల వల్ల కూడా అండి గ్రహాలు కొంచెం నీచ స్థాయిలో ఉండటం, స్థితిగతులు సరిగ్గా లేకపోవటం, విపరీతంగా శని బాధలు రాహుకేతు ప్రభావాల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు కదండి. అంటే తెలిసి తెలియక చేసిన తప్పులు కూడా ఏంటంటే కనుక అవి మనకి ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట. అలాంటివి ఇప్పుడు మీకు జరుగుతున్నాయి కాబట్టి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఆవుకైతే ఆహారం పెట్టుకోండి. తిథి వార నక్షత్రం చూసుకుంటే ఏకాదశి రోజున పెడితే మంచిది, లేకపోతే శుక్రవారం కూడా పెట్టండి. మనకైతే పల్లెల్లో ఇంటి ముందుకి ఆవులు వస్తాయి కాబట్టి అలా కూడా మీరు ఏంటంటే కనుక పచ్చగడ్డి కానీ తోటకూర కానీ ఏది దొరికితే అది తినిపించుకోండి సరిపోతుందన్నమాట. అలా చేయటం వల్ల కూడా ఏంటంటే కనుక మంచి మేలుని మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చండి. ఇక అలానే కాకుండా లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలను చదవటం, ఓం శ్రీమాత్రే నమః లేదంటే కనుక ఓం లక్ష్మీ నమః అనుకోవటం. మనం ముందే చెప్పాం కదా యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టి అందుకే పెట్టుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది కాబట్టి కొంచెం ధనానికి సంబంధించిన సమస్యలు అయితే వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయన్నమాట. వాటి వల్ల కొంచెం ఏంటంటే ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయండి. చీటీ రూపంలో రావాల్సిన డబ్బు ఆగిపోతుంది. ఫైనాన్స్గా ఏదైనా డబ్బు ఇస్తామన్న వాళ్ళు కూడా ఇవ్వరు. ఎవరైనా సమయానికి ఏదైనా సరే డబ్బుని ఇస్తామన్న వాళ్ళు ఏంటంటే కనుక ఇవ్వకుండా ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అది చూసుకోండి. అలానే ఏంటంటే మీకు కావాల్సిన క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, అమ్మ నాన్న పరంగా కూడా అండి వాళ్ళు కూడా ఆర్థికంగా మీకు ఎలాంటి సహాయం అనేది చెయ్యరండి. ఇలా డబ్బు పరంగా అయితే చాలా ఇబ్బంది అయితే వస్తుందన్నమాట. అది రాకుండా ఉండాలంటే అమ్మవారిని పూజించుకోవడం, అలానే కాకుండా ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలను ఆచరించడం, ఆవుకు ఆహారం పెట్టుకుంటే కొంచెం అక్కడికక్కడ అడ్జస్ట్ అవుతుంది. అలానే కాకుండా ఈ సమస్య కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది మాత్రం తప్పక ఆచరించండి. ఇక కష్టాల పరంగా ఇలాంటి పరంగా ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవేంటంటే కనుక మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కష్టం ఎంత పడతారో అంతకు ప్రతిఫలం అనేది మీరు అంటే ఊహిస్తారు కానీ అంత అయితే మీకు రాదనమాట. కొంచెం తక్కువగానే వస్తుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే రావి చెట్టుని కూడా తాకండి. ఈ యొక్క మనం చూసుకున్నట్టయితే ఏకాదశి తిథి రోజున రావి చెట్టు అండి. కాసేపు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత శివాలయంలో కూడా రావి చెట్లు ఉంటాయి కదండి. అక్కడికి వెళ్ళేసి ఏంటంటే రావి చెట్టుని తాకిన తర్వాత 2 చేతులతో రావి చెట్టుని తాకండి. ఏకాదశి తిథి రోజున ఏంటంటే కనుక రావి చెట్టుని తాకితే సమస్త బాధలు పోతాయండి. ధన చక్రం అనేది ఏంటంటే కనుక యాక్టివేట్ అవుతుంది. మనందరి చేతుల్లో ధన చక్రము ధన ద్వారాలని ఉంటాయి. ఇది చాలా మందికి తెలియని విషయము. అవేంటంటే కనుక మూసుకుపోయిన ఆ ధనచక్రం సక్రమంగా పనిచేయనప్పుడు ఇబ్బందులు వస్తాయన్నమాట. అదే ధనచక్రం సక్రమంగా పనిచేయటం, ఆ ధన ద్వారాలు ఏంటంటే తెచ్చుకోవటం ఇలాంటివి జరిగాయనుకోండి ధనానికి లోటు ఉండదండి. డబ్బు ఏంటంటే కనుక నీళ్ళలాగా ఖర్చు చేస్తామన్నమాట. సంపాదన అలాగే ఉంటుంది, ధన సమస్య కూడా అలాగే తీరుతుందన్నమాట. అవి ఎప్పుడైతే క్లోజ్ అయిపోతాయో అప్పుడు చాలా ఇబ్బందులు కలుగుతాయండి, బాధలు కలుగుతాయి, సమస్యలు వస్తాయి, ఏం చేయాలో అర్థం కాదనమాట. అందుకే తిదివార నక్షత్రం ఏకాదశి బాగా కలిసి వచ్చింది కదా. ఆ రోజు ఏంటంటే కనుక రావి చెట్టుని తాకటం, రావి చెట్టు దగ్గర కూర్చోవటం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం ఇలాంటివి కనుక చేసుకుంటే జీవితంలో కోల్పోయినవన్నీ కూడా తిరిగి మీరు పొందుతారు. ప్రెస్టేషన్ అనేది తగ్గిపోతుంది, బాధ తగ్గిపోతుంది, పదే కోపం వస్తుంది కదండి. ఆ కోపం తగ్గడానికి అవకాశం ఉంటుంది. అసలు తెలియని ఏదో ఆలోచన అండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కదా, ఆ ఆలోచన నుంచి కూడా మీరు బయటపడతారండి. వాస్తవానికి చెప్పాలంటే ఆ రోజు అంటే ఏకాదశి రోజు ఆ నీడ మీ మీద పడ్డ రావి చెట్టు నీడ, అలానే రావి చెట్టుని తాకిన ప్రదక్షిణలు చేసిన మీ జన్మ ధన్యమైపోతుందంటే నమ్మండి. అంత చక్కటి ఫలితం అనేది మీరు పొందే అవకాశం అయితే ఉంటుందండి. అస్సలు కూడా వదులుకోకుండా
తప్పకుండా ఈ పనిని మాత్రం చేయండి. మంచి రిజల్ట్ని పొందుతారు. మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నాయో, బాధలున్నాయో, ధనానికి సంబంధించిన సమస్యలున్నాయో అవన్నీ కూడా ఏంటంటే కనుక రావి చెట్టుకు చెప్పుకున్నా అవన్నీ కూడా తీరుతాయి. అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చండి. కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ మీకుండే కష్టాల నుంచి మీరు బయటపడండి. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి. ఇక అలానే కాకుండా ఏంటంటే ఆర్థికంగా కూడా కలిసి వచ్చేలాగా చేసుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనకి ఎక్కడ ఏం చెప్పారండి, మనం ఏంటంటే మన రాశిని బట్టి మనం అంచనా వేసేసుకొని ఈ విధంగా పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది. మనం మంచిగా ఆలోచించి మంచి చేసుకున్నాం అనుకోండి, మనకు మంచి జరుగుతుంది. చెడుగా ఆలోచించి మనం చేయలేదనుకోండి, మనకు చెడు జరుగుతుందన్నమాట. ఇలా మీరేంటంటే గుర్తుపెట్టుకోండి. మీకైతే అద్భుతం జరుగుతుందండి. మీరే తర్వాత ఆశ్చర్యపోతారు, షాక్కి గురవుతారని చెప్పొచ్చండి.